పెట్రోల్ డీజిల్ కోసం తిప్పలు. ఇది ఏపీలో కొరత కారణంగా సరిహద్దు జిల్లాలపై ఎఫెక్టు. పలు జిల్లాల్లో బంకుల ముందు భారీగా క్యూలు. హైదరాబాద్లో కిలోమీటర్ల కొద్ది లైన్లు. సోషల్ మీడియా పుకార్లతో వినియోగదారుల్లో ఆందోళన. జనం ఎగబడడంతో చాలా బంకులు ఖాళీ. ఇక వాహనదారుల దాడికి తట్టుకోలేక రాత్రి బంకులే మూసేసిండ్రు. అన్ని హైదరాబాద్లో బంకులు మొత్తం మూసేసిండ్రు. ఎక్కడక్కడ బారికేట్లు పెట్టి మూసేసిండ్రు. వీళ్ళేమంటారు, ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు యాజమాన్యాలు, అట్లా సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తాను. ఇక కొందరు ఏమంటారు, ఈ వారం 10 రోజుల్లో పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు పెంచబోతున్నారు, దానివల్ల ఈ పెట్రోల్ను డీజిల్ను బ్లాక్ చేసి ఆ పెంచిన ధరలు వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ను అమ్ముకుందామని చూస్తున్నారు యాజమాన్యాలు అని కొందరు అంటారు. మరి ఇదే నిజమైతే కనుక తీసుకపోయి జైల్లో వేయరు వీళ్ళు. ఏందా ఈ దోపిడీ? నిన్న ఎటు చూసినా హైదరాబాద్లో కిలోమీటర్ల కొద్ది లైన్లు.